స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వ మహాపాదయాత్రలో భాగంగా మనం ఇప్పుడు చిక్బళ్ళాపురం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో రావడం జరిగింది. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం వాస్తవంగా ఇక్కడ గత కొన్ని ఏళ్లగా నేను చూస్తుండగా ఒక 25 ఏళ్ల నుంచి ఈ దేవాలయాన్ని నేను రావడం వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ దేవాలయం దినదినం అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఈ దేవాలయం ఒక ప్రత్యేకమైన దేవాలయంగా గుర్తింపు పొందడానికి తెలుగు రాష్ట్ర వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవాలయం ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా రుణపడి ఉండాలి అన్న ఒక నినాదంగా మారుతోంది. కారణం ఏంటంటే ఈ దేవాలయం నిర్మాణానికి ముఖ్యంగా ప్రప్రథమంగా ఆలోచన విధానం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది స్వాములు పాదయాత్ర కానీ మరే ఇతరత్ర కానీ సైకిల్ యాత్ర కానీ ఈ యాత్రలు చేసుకుంటూ ఇక్కడ రావడం జరుగుతూ వచ్చింది. ఎన్నోసార్లు ఇక్కడే విశ్రాంతి తీసుకోవడం, వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయగలుగుతాము, వారికి ఎటువంటి ఏర్పాట్లు చేయగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆలయ కమిటీ వారు అందరూ కలిసి ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని దినదినం అభివృద్ధి చేసుకుంటూ ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఈ దేవాలయం ఎంత అత్యంత అద్భుతంగా తయారైందో చూసుకోవచ్చు. గత 2 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం మొత్తం నిర్మాణాన్ని చేపట్టించారు. ముందుగా దేవాలయం చిన్నగా నిర్మాణం జరిగిన ఈ మధ్యకాలంలో ఇప్పుడు మొత్తం ఈ దేవాలయ నిర్మాణానికి అత్యంత అద్భుతంగా బంగారు తొడుగుల్ని ఇత్తడి తొడుగుల్ని తయారు చేసుకుంటూ మరి పరిపూర్ణమైన దేవాలయంగా తయారు చేస్తూ ఉన్నారు. దినదిన అభివృద్ధిగా చెందుతున్న ఈ దేవాలయానికి మన ఆంధ్ర వాళ్ళ నుంచి వచ్చి కానీ తెలంగాణ నుంచి కానీ వచ్చే అయ్యప్ప స్వాములందరూ కూడా కమిటీ వారికి సహకరిస్తూ, అలాగే ఈ ఊరు చిక్బళ్ళాపురం ఊరు వారు అందరూ కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎంతో పరితపిస్తూ ప్రతిరోజు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారు కుదిరినంత వరకు విరాళాలు సేకరించి దేవాలయ నిర్మాణానికి మరింత అభివృద్ధి కార్యక్రమానికి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. మీ అందరి కోసం ఈ వీడియోలో చిక్బళ్ళాపురం అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణం, మరొక వీడియోలో ఆలయ నిర్మాణానికి మరియు ఇతరత్ర కార్యక్రమాలకి చేపట్టిన తొడుగు విధి విధానం, లేకపోతే కనుక ఆలయానికి ఇత్తడి తొడుగులు తయారు చేసే విధానాన్ని మొత్తం అంతా కూడా తెలియజేస్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. వీక్షించండి.